హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ దేవసాని. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్లో భాగంగా ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. వాటి గురించి మనకు ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అతని గురించి అడగడానికి అవకాశం ఉంది, అలాగే కరెంట్ అఫైర్స్లో కూడా అతని గురించి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియోలో ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహం మరియు అతనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే అతనితో పాటు భారతదేశంలో కొన్ని ప్రముఖమైన వ్యక్తుల యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి యొక్క విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేశారు, వాటి యొక్క ఎత్తు గురించి కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్లో ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి అన్నామంటే అతను ప్రస్తుతం ముఖ్యమంత్రిగా లేడండి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ సింగ్ యాదవ్ గారు కొనసాగుతున్నారు. కాబట్టి దీనిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023 సెప్టెంబర్ 21 నాడు ప్రారంభించినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుంది శివరాజ్ సింగ్ చౌహాన్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ సింగ్ యాదవ్ అని గుర్తుంచుకోండి. అయితే దీనిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023 సెప్టెంబర్ 21. అయితే దీని యొక్క ఎత్తు ఎంత అని అడగవచ్చండి. కాబట్టి 108 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఇటీవల మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశ్న ఈజీగా అడిగే అవకాశం ఉంటుందండి. ఇటీవల కాలంలో ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క విగ్రహం ఎత్తు ఎంత అని అడగవచ్చు. కాబట్టి 108 అడుగులని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క విగ్రహం ఏ నది ఒడ్డున ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి మందాత కొండపైన ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహానికి అయిన ఖర్చు లేదా బడ్జెట్ ఎంత అంటే 2141.85 కోట్ల రూపాయలు ఈ యొక్క విగ్రహానికి ఖర్చు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క విగ్రహానికి పెట్టిన పేరు ఏంటి అంటే స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో ఆది శంకరాచార్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ విగ్రహానికి పెట్టిన పేరేదని కూడా అడగవచ్చండి. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలో అనేక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగినాయి. వాటికి మారుపేర్లు కూడా ఉన్నాయండి. అందులో ఒక 2 విగ్రహాల గురించి అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క విగ్రహానికి పెట్టిన పేరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క విగ్రహం ఎత్తు వచ్చేసి 597 అడుగులు లేదా 182 మీటర్లు. అదేవిధంగా మన హైదరాబాద్లో ఈ యొక్క విశిష్ట ద్వైతాన్ని ప్రబోధించినటువంటి రామానుజాచార్యుల యొక్క విగ్రహాన్ని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క పేరు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని గుర్తుంచుకోండి. 216 అడుగులని గుర్తుంచుకోండి. అయితే ఆది శంకరాచార్యుల విగ్రహం గురించి డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి అతని యొక్క వ్యక్తిగత జీవితం అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఇతని గురించి ఉంది కాబట్టి అతని బ్యాక్గ్రౌండ్ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ యొక్క వీడియోలో. అయితే ఆది శంకరాచార్యులు ఇతను ఒక భక్తి ఉద్యమకారుడు అయితే కాదండి. అందరూ చాలా వరకు ఆది శంకరాచార్యులు భక్తి ఉద్యమకారుడు అనుకుంటారు, కానీ ఇతను భక్తి ఉద్యమకారుడు కాదు అని గుర్తుంచుకోండి. అయితే ఇతనిది ఏ రాష్ట్రం అంటే ఇతను కేరళ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. ఒక నమృద్ది బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగిందండి. అయితే ఇతను కేవలం 32 సంవత్సరాల వయసులోనే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కేదార్నాథ్లో మరణించడం జరిగింది. అయితే ఇతనికి సంబంధించినటువంటి బిరుదులు గత ఎగ్జామ్లో చాలా సార్లు అడగడం జరిగిందండి. ఆది శంకరాచార్యుల యొక్క బిరుదులు
కాబట్టి అందులో ఒకటి ప్రచ్ఛన్న బుద్ధ, రెండవది జగద్గురు, మూడవది ఆదిగురు. ఈ 3 బిరుదులైతే గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇతను బోధించినటువంటి తత్వం ఏంటి అంటే ఇతను అద్వైత్వం అనే తత్వాన్ని అయితే వెలుగులోకి తెచ్చాడు. అద్వైత్వాన్ని వెలుగులోకి తెచ్చింది ఆది శంకరాచార్యులు. అదేవిధంగా విశిష్ట ద్వైతాన్ని తెచ్చిందేమో రామానుజాచార్యులు. అదేవిధంగా శుద్ధ ద్వైతాన్ని తెచ్చిందేమో వల్లభాచార్యుడు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతను ఏ విధమైనటువంటి మార్గాన్ని ప్రతిపాదించాడు అని గతంలో ఎగ్జామ్లో అడిగారండి. జ్ఞాన మార్గాన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది. అంటే జ్ఞానాన్ని సంపాదించడం ద్వారానే ముక్తి లభిస్తుందని ఇతను పేర్కొన్నాడు. కాబట్టి ఆది శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి మార్గం ఏది అంటే జ్ఞాన మార్గం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క ఆది శంకరాచార్యులు 4 పీఠాలనైతే ఆది శంకరాచార్యులు 4 మఠాలనైతే భారతదేశంలో స్థాపించడం జరిగిందండి. చాలాసార్లు వాటిని జతపరచండి అని చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. ఇతను ఉత్తరాన స్థాపించినటువంటి మఠం వచ్చేసి జ్యోతిర్మఠం అండి. ఇది బద్రీనాథ్లో ఉండడం జరిగింది. దక్షిణాన వచ్చేసి శృంగేరి మఠాన్ని స్థాపించారు. అది కర్ణాటక రాష్ట్రంలో ఉండడం జరిగింది. అదేవిధంగా తూర్పున గోవర్ధన మఠాన్ని స్థాపించడం జరిగింది. అది ఒడిశాలో ఉండడం జరిగింది. పశ్చిమాన కాళికా మఠాన్ని స్థాపించడం జరిగింది. అది గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకాలో ఉండడం జరిగినాయండి. ఇవండి ఆది శంకరాచార్యులకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా దేశంలో ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు, వాటి ఎత్తును గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇటీవల కాలంలో దేశంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైన విగ్రహాలు, వాటి ఎత్తును చూసుకున్నట్లయితే గాంధీజీ గారి యొక్క 12 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇటీవల కాలంలో ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. 14 అడుగుల విగ్రహాన్ని జయప్రకాష్ నారాయణ గారిది బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. 19 అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అమెరికా దేశంలో ఉన్నటువంటి మేరీల్యాండ్ అనేటువంటి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. 28 అడుగుల నటరాజ విగ్రహాన్ని ఇటీవల G20 సమావేశం న్యూఢిల్లీలో ఏర్పాటు చేస్తే ఆ G20 మండపం వద్ద నటరాజు విగ్రహాన్ని 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. 30 అడుగుల అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 52 అడుగుల రాణి దుర్గావతి యొక్క విగ్రహాన్ని కూడా ఇటీవల భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 72 అడుగుల ఎత్తైన విగ్రహం అయినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. 108 అడుగుల ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్లో ఏర్పాటు చేయడం జరిగింది. 108 అడుగుల కెంపెగౌడ యొక్క విగ్రహాన్ని బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. 122 అడుగుల పోలో విగ్రహాన్ని మణిపూర్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల గారి యొక్క విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. రామానుజాచార్యులు గారే విశిష్ట ద్వైతాన్ని మతాన్ని అనుసరించడం జరిగింది. అదేవిధంగా 369 అడుగుల ఎత్తైన విగ్రహమైనటువంటి లార్డ్ శివ విగ్రహాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవ్వండి. థ్యాంక్ యూ.